శ్రీమాత్రే నమః. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 32వ నామం గురించి తెలుసుకుందాం. రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తా ఫలాన్విత. దీని నామార్థం ఏంటంటే రత్న అంటే రత్నముల చేత అని, గ్రైవేయ అంటే కంఠమునందు ధరించు అని, చింతాక అంటే చింతాకు అనే ఆభరణములతో అని, లోల అంటే కదులుచున్న, ముక్తా ఫల అంటే ముత్యాల హారముతో అని, అన్విత అంటే కూడినది అని. ఏం చెప్తున్నారు ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అంటే ఎరుపు రంగు కల రత్నాల ఆభరణాలను ధరించి ముక్తిని కోరే వారి మనసును ఆనందపరిచే విధంగా విశుద్ధి చక్రమునందు నిలిచి ముత్యాలు రత్నాలతో కూడిన చింతాక పతకాన్ని కంఠాభరణంగా ధరించిన పరమేశ్వరి అని ఇక్కడ అర్థం అన్నమాట. ఈ నామం మొదటిగా రత్న అని మొదలు పెట్టారు. మనకి రత్నం అంటే సాధారణంగా మనందరం ఏమనుకుంటాం? బంగారం, వజ్రం, మాణిక్యం, ముత్యం ఇట్లాంటివి భావిస్తుంటాం. కానీ ఇక్కడ రత్నం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అవి భౌతిక వస్తువులని ఉద్దేశించలేదన్నమాట. మరి ఏం చెప్పారు ఇక్కడ అంటే చూడండి, మంత్రశాస్త్రంలో రత్నం అంటే అత్యంత శుద్ధమైన శబ్ద శక్తి అనమాట. అంటే సృష్టికి ముందుగా ఎటువంటి రూపం అనేది లేదు, రంగు కూడా లేదు, ఆకారం కూడా లేదు. ముందుగా ఉన్నది ఒక్కటే, ఏంటది అంటే శబ్దం. అదే వాక్ అనమాట, అదే మంత్రమైంది, అదే దేవతగా కొలవబడుతుందన్నమాట. అందుకే శాస్త్రం చెప్పేది ఏంటంటే దేవతలు ముందుగా రూపంగా రాలేదు, మరి ఎలా వచ్చారంటే శబ్దంగా వచ్చారనమాట. ఆ శబ్దాలే ఇక్కడ వాగ్దేవతలు. ఈ వాగ్దేవతలే మాతృకా వర్ణాలు, మంత్ర బీజాలు, బీజాక్షరాలుగా విస్తరించాయి. చూడండి, ప్రతి అక్షరం కూడా ఒక దేవతే, ప్రతి ధ్వని కూడా ఒక శక్తి, ప్రతి కంపనం కూడా ఒక సృష్టి బీజం అనమాట. అందుకే అక్షరాన్ని శాస్త్రం ఎప్పుడూ కూడా చిన్నదిగా చూడదు. ఒక్క అక్షరం విలువ ఎంతో తెలుసా? చూడండి, ఒక్క అక్షరం కొన్ని కోట్ల లోకాలను కదిలించే శక్తి కలిగి ఉంటుందన్నమాట. అందులో బీజాక్షరాలనేవి సాధారణ అక్షరాలు కావు, అవి సాక్షాత్తు దేవతల స్వరూపం అనమాట. అవి శక్తి యొక్క ఘన రూపం. అందుకే మంత్రశాస్త్రంలో వీటిని రత్నాలతో పోల్చి చెప్పారనమాట. ఇక్కడ రత్నం అంటే విలువైనదని, అరుదైనదని, శాశ్వతమైనదని అర్థం. అలాగే మంత్ర బీజం కూడా చాలా అరుదైనది, అమూల్యమైనది, శాశ్వత ఫలితాన్ని ఇచ్చేదనమాట. అందుకే రత్నాన్ని కానీ మీరు గమనిస్తే అటువంటి రత్నం ఒక్కసారి మనకి దొరికితే అది జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక మంత్ర బీజాన్ని కానీ సరిగ్గా ఉపాసన చేయగలిగితే ఆ జీవుడి గమనాన్నే మార్చేస్తుందన్నమాట. అది అటువంటి రత్నాలు అమ్మవారి యొక్క కంఠంలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, కంఠం నుండి మనకి ఏం వస్తుంది అంటే వాక్కు. ఆ వాక్కే ఇక్కడ మంత్రం. బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేయడానికి ముందుగా ఆ వాక్కుని ఆశ్రయించాడు. అందుకే ఇక్కడ వాగ్దేవతలు సృష్టికి ముందే వచ్చారనమాట. చూడండి, ఇక్కడ సరస్వతీదేవి, పరాశక్తి, మాతృకలు వీళ్ళందరూ కూడా ముందుగా శబ్ద రూపంలోనే ఉన్నారు. ఆ శబ్దాలే తరువాత రూపాలుగా అవతరించాయన్నమాట. ఆ అనే అక్షరం నుంచే వేదాలు పుట్టాయి. వేదాల నుంచే యజ్ఞాలు, ధర్మాలు, జీవన విధానం ఏర్పడింది. ఈ నామం ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఒక ముఖ్యమైన నియమాన్ని కూడా చెప్తుందన్నమాట. కంఠం నుండి వచ్చే ప్రతి మాట కూడా పవిత్రంగా ఉండాలి. అబద్ధం, అపవిత్ర మాటలు, పక్క వాళ్ళని బాధ పెట్టి మాటలు అనేవి పలికితే మాత్రం ఆ కంఠం అశుద్ధం అవుతుందన్నమాట. కంఠం అశుద్ధమైతే మంత్రశక్తి పనిచేయదనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీ వాక్కునే దేవతగా భావించు, నీ మాటే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని చెప్తున్నారనమాట. ప్రతి ఉపాసకుడు కూడా తన వాక్కును రత్నంలాగా మార్చుకోవాలి. అప్పుడు అతని కంఠం కూడా మంత్రాల నివాసంలాగా మారుతుందనమాట. అటువంటి నామానికి మంత్ర ప్రయోగ ఫలం ఎందుకంత గొప్పగా చెప్పబడిందంటే కోరికలు ఉన్నంత కాలం శోకం అనేది తప్పదు. ఆ శోకం వల్ల ఏమవుతుంది అంటే అశాంతి కలుగుతుంటుంది. అటువంటి అశాంతి వల్ల ఈ జన్మ ఏర్పడుతుందన్నమాట. ఆ జన్మ వల్లే ఈ బంధనాలు. అటువంటి చక్రాన్ని తెంచేది ఏంటి అంటే జ్ఞానం అనమాట. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంటే మన శుద్ధమైన వాక్కు నుంచే వస్తుంది. అందుకే ఈ నామం భోగాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. కోరికలతో జపం చేస్తే భోగం, కోరికలే లేని జపం చేస్తే అది మోక్షం. అమ్మ ఎప్పుడూ కూడా నిరాకరించదనమాట. మనం ఏ స్థితిలో అయితే ఉంటామో దానికి తగిన ఫలం ఖచ్చితంగా మనకి లభిస్తుంది. అందుకే శాస్త్రంలో రత్నం అనే పదాన్ని చాలా జాగ్రత్తగా వాడారనమాట. అంటే వాక్కు రూపశక్తి లాంటిది, అది మంత్రసారం అనమాట. అంటే సృష్టికి మూలమైనది అని. అటువంటిది అమ్మ కంఠంలో ఉన్న రత్నాలు అంటే ఆమె నోటి నుండి వెలువడే ప్రతి అక్షరం కూడా సాక్షాత్తు ఒక్కొక్క దేవత లాంటిదనమాట. అదే ఉపాసకుడిని కూడా దేవతా తత్వానికి దగ్గర చేస్తుంది. మన కంఠం శుద్ధమైతే మన జీవితం శుద్ధమవుతుంది, మన మాట
మారితే మన భాగ్యం మారుతుంది. గ్రైవేయ అనే పదం సాధారణంగా కంఠాభరణం అనే అర్థంలో వినిపించినా శాస్త్రంలో ఇది కేవలం అలంకారం కాదనమాట. రత్నగ్రైవేయ అన్నారు. ఇక్కడ గ్రైవేయ అంటే కంఠమునందు ధరించు అని. ఇక్కడ కంఠ ప్రదేశం అంటే విశుద్ధి చక్రస్థానం అనమాట. ఈ విశుద్ధి చక్రం మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన శక్తి కేంద్రం. ఇది భూమిలోని స్థూల స్థితి నుంచి దివ్యమైన సూక్ష్మ స్థితికి మనల్ని తీసుకువెళ్లే ద్వారం అనమాట. ఈ చక్రం కాని శుద్ధి కాకపోతే మన వాక్కు అశుద్ధమవుతుంది. వాక్కు ఎప్పుడైతే అశుద్ధమవుతుందో మన మనసు అశాంతమవుతుంది అనమాట. అప్పుడు మనం ఎలాంటి ఉపాసన చేసినా కూడా ఫలించదు. అందుకే శాస్త్రం ఇక్కడ కంఠాన్ని కేవలం శరీర భాగంగా కాకుండా మానవ లోకానికి దివ్యలోకానికి మధ్య ఉన్న సంగమ స్థలం అని చెప్పారనమాట. ఈ చక్రం శుద్ధి అయినప్పుడు మనకి తెలియకుండానే మన వాక్కు మంత్రంగా మారుతుంది, మన శ్వాస కూడా జపంగా మారుతుంది, మన మౌనం కూడా చివరికి ఉపాసనలాగా మారుతుందన్నమాట. అటువంటి ఈ విశుద్ధి చక్రానికి మొత్తం 16 దళాలు ఉంటాయి. ఈ 16 దళాలు సాధారణంగా అక్షరాలుగా చూపబడతాయి. ఇవి సంస్కృతంలోని 16 స్వరాలు. చూడండి, ఆ నుంచి అహా వరకు ఇవన్నీ కూడా విశుద్ధి చక్రంలో నివసించే మాతృకా శక్తులు అనమాట. శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి స్వరం కూడా ఒక శక్తి, ప్రతి శక్తి కూడా ఒక దేవత. అందుకే విశుద్ధి చక్రం పూర్తిగా వాగ్దేవతల ఆధీనంలో ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఈ 16 స్వరాల కలయికేనమాట. కాబట్టి మన వాక్కు శుద్ధమవ్వాలంటే ముందుగా ఈ విశుద్ధి చక్రం శుద్ధమవ్వాలి. ఈ చక్రం అశుద్ధంగా ఉన్నంతకాలం మన మాటలో అసత్యం, అసహనం, కోపం, ద్వేషం ఇవన్నీ కూడా బయటపడుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ చక్రం శుద్ధి అవుతుందో అప్పుడు మన మాట మృదువవుతుందన్నమాట. మనం మాట్లాడే ప్రతి వాక్కు కూడా సత్యమవుతుంది. మన మాటలలోనే శాంతి ప్రవహిస్తుంది అని ఇక్కడ అర్థం. ఇక్కడే షోడశి మంత్రం ప్రవేశిస్తుందన్నమాట. షోడశి అంటే 16 అని అర్థం. ఈ షోడశి మంత్రం విశుద్ధి చక్రంలోని 16 దళాలపై ఆధారపడి ఉన్న మహామంత్రం అన్నమాట. అందుకే దీనిని షోడశి విద్య అని కూడా అంటారు. ఈ విద్య యొక్క అధిష్టాన దేవత ఎవరిక్కడ అంటే లలితా పరమేశ్వరి. పరమేశ్వరి అంటే సృష్టికి మూలమైన పరాశక్తి అని అర్థం. అమ్మవారి ఇక్కడ రూపధారిణిలాగా కాకుండా శబ్ద స్వరూపంగా ఉంటుందన్నమాట. అందుకే అమ్మవారి ఇక్కడ స్వరాలుగా విస్తరించారనమాట. ఆ స్వరాలే ఇక్కడ మాతృకా వర్ణాలు, ఆ మాతృకలే మన వాక్కు. అందుకే విశుద్ధి చక్రంలో లలితా అమ్మవారు అధిష్టాన దేవతగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అంటే మనం మాట్లాడే ప్రతి మాట వెనుక కూడా అమ్మవారి శక్తి ఉంటుంది. మనం తెలియక పలికే మాట కూడా అమ్మ శక్తి చేతే బయటకు వస్తుందన్నమాట. కానీ ఆ శక్తి ఎలా వ్యక్తమవుతుందో మన శుద్ధి మీదే ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ అర్థం. అందుకే గ్రైవేయ అంటే కేవలం కంఠంలో ఉన్న అలంకారం అని కాదు, కంఠంలో ప్రకాశించే పరమేశ్వరి యొక్క శక్తి అనమాట. లలితా సహస్రనామంలో అమ్మవారిని రత్నగ్రైవేయ అని పిలవటం అంటే అమ్మవారు విశుద్ధి చక్రంలో మంత్రరత్నాలుగా వెలుగుంది అని సూచించడం అనమాట. ఆ రత్నాలు అంటే ఇక్కడ బీజాక్షరాలు, స్వరాలు, మంత్రశక్తులు అని అర్థం. అమ్మ కంఠంలో ఉన్న ఈ రత్నాలు అమ్మ వాక్కు ఎంత శుద్ధమైనదో, ఎంత శక్తివంతమైనదో తెలియచేస్తాయి. అందుకే అమ్మవారి కంఠాల నుంచే వేదాలు పుట్టాయి, మంత్రాలు కూడా పుట్టాయి, సృష్టి నియమాలు కూడా వెలువడ్డాయి. అందుకే ఇక్కడ లలితామ్మను వాగ్దేవతల యొక్క మూల స్వరూపంగా చూస్తారనమాట. ఇంకా ఈ షోడశి మంత్రాధిష్టాన దేవత పరమేశ్వరి అనడం వెనుక మరొక లోతైన అర్థం ఏంటంటే, చూడండి, ఇక్కడ షోడశి విద్య అనేది కేవలం కోరికలను నెరవేర్చే కోసం మాత్రమే కాదనమాట. ఇది జీవుని యొక్క వాక్కుని శుద్ధి చేసి మన మనసును నిశ్చలంగా చేసి అహంకారాన్ని కరిగించి జ్ఞానాన్ని ప్రసాదించే విద్య అని ఇక్కడ అర్థం. ఈ విద్యలో ఉపాసకుడు మాట్లాడటం తగ్గించేస్తాడనమాట. వాళ్ళల్లో మౌనం పెరుగుతుంది. కానీ ఇది సాధారణ మౌనం కాదు, అది జ్ఞాన మౌనం. ఆ స్థితిలో మాట అవసరం ఉండదు, ఎందుకంటే అక్కడ లలితామ్మ సాక్షాత్కారం జరుగుతుంది అక్కడ. అందుకే విశుద్ధి చక్రాన్ని దాటిన ఉపాసకుడు సహస్రారానికి చేరతాడనమాట. దానినే ఇక్కడ కంఠం శుద్ధమైతే తల తెరుచుకుంటుంది అని చెప్పారు. అంటే వాక్కు నిశ్చలమైతే జ్ఞానం ప్రవహిస్తుంది అని ఇక్కడ అర్థం అనమాట. అందుకే గ్రైవేయ అనే పదం ద్వారా శాస్త్రం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. నీ కంఠమే నీ దేవాలయం, నీ మాటే నీ మంత్రం, నీ వాక్కు శుద్ధమైతే నీ జీవితం శుద్ధమవుతుంది. లలితా పరమేశ్వరి విశుద్ధి చక్రంలో నివసిస్తుంది అని తెలుసుకున్న రోజు నుంచే ఉపాసకుడు మాటల పట్ల జాగ్రత్తగా ఉంటాడనమాట. అవసరం లేని మాటలు తగ్గించేస్తాడు, అబద్ధాన్ని దూరం పెడతాడు, అశ్లీలతను వదులుకుంటాడు. అప్పుడు అతని కంఠమే గ్రైవేయంగా మారుతుందనమాట. అంటే వాక్కే రత్నంగా మారే దశ అది.
అదే షోడశీ విద్య యొక్క అసలు ఫలితం అన్నమాట. అది రత్నగ్రైవేయ అంటే ఇక్కడ అర్థం. తరువాత రత్నగ్రైవేయ చింతాక అన్నారు. ఇక్కడ చింతాక అంటే ఏంటంటే చూడండి, అమ్మవారి మెడలో ఎన్నో ఆభరణాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అమ్మవారికి ఆభరణాల కొరత అనేదే లేదు. కానీ అందులో వసిన్యాది వాగ్దేవతలు మొదటిగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళసూత్రం గురించి ముందు నామంలో చెప్పారు. ఇప్పుడు అమ్మవారి మెడలో ఉన్న ఇంకొక ప్రత్యేకమైన ఆభరణం గురించి చెప్తున్నారనమాట. ఏంటంటది? చింతాక. ఇక్కడ అమ్మవారి మెడలో చింతాకు లాంటి ఆకారంతో ఉన్న ఒక ఆభరణం గురించి చెప్తున్నారు. ఆ ఆభరణం ఎలా ఉందంటే ఒక పతకం లాగా ఉందన్నమాట. చింతాక అనే పదం విన్నప్పుడు సాధారణంగా మనందరం ఎలా అర్థం చేసుకుంటాం దీన్ని అంటే చింతలాగా అర్థం చేసుకుంటాం అన్నమాట. కానీ శాస్త్రం ఇక్కడ చెప్పే చింత మనం రోజువారీ జీవితంలో అనుభవించే ఆందోళన అని కాదు. ఇది జీవుడు తనను తాను వేరుగా భావించినప్పుడు కలిగే ద్వైత భావన నుండి పుట్టే చైతన్య స్థితి అన్నమాట. అంటే నేను అనే భావం పుట్టిన క్షణం నుంచే ఇతరలం అనే భావన వస్తుందన్నమాట. అక్కడ నుంచే భయం, కోరిక, ఆశ, నిరాశ, దుఃఖం ఇలాంటివన్నీ కూడా మొదలవుతాయి. ఈ మొత్తం ప్రక్రియను శాస్త్రంలో ఒకే పదంలో ఎలా చెప్పారంటే చింత అని చెప్పారనమాట. ఈ చింత అనేది జీవుడికి శత్రువు లాంటిది కాదు. అది జీవుడిని అమ్మవారి వైపుకు తిప్పే మొదటి మెట్టులాగా ఆలోచించుకోవాలన్నమాట మనం. అందుకే లలితా సహస్రనామంలో అమ్మవారిని చింతను తొలగించేది అని కాకుండా చింతతో సంబంధం కలిగిన స్వరూపంగా వర్ణించారన్నమాట ఇక్కడ. ఇప్పుడు చింతాక అంటే ఏంటో చూద్దాం. చింతాక అంటే చింతను పుట్టించేది అని అర్థం. ఈ చింతను పుట్టించేది ఎవరు? జీవుడా, కాలమా, కర్మనా? శాస్త్రం ఏం చెప్తుంది దీని గురించి అంటే ఈ చింతను పుట్టించేది మహామాయ అన్నమాట. ఆ మహామాయ ఎవరిక్కడ అంటే లలితా పరమేశ్వరి. ఇక్కడ చాలా సూక్ష్మమైన విషయం ఉంది. అమ్మవారే జీవుడిలో ద్వైత భావనను కలిగిస్తుంది. అమ్మే ఇక్కడ నీవు వేరు నేను వేరు అనే అనుభూతిని కలిగిస్తుంది అనమాట. ఎందుకు ఇలా కలిగిస్తున్నారు అంటే అదంతా కూడా అమ్మవారి యొక్క లీల. ఎందుకంటే జీవుడు ఎప్పటికీ అద్వైత స్థితిలోనే ఉంటే అతడికి సాధన అనేది అవసరం ఉండదు, భక్తి అవసరం ఉండదు, జపం అవసరం ఉండదు, అమ్మను తలుచుకోవాల్సిన అవసరం కూడా చివరికి ఉండదన్నమాట. అందుకే అమ్మవారే ఇక్కడ మహామాయగా ద్వైతాన్ని సృష్టిస్తున్నారు. ఆ ద్వైతం వల్లే చింత పుడుతుంది. ఆ చింత వల్లే జీవుడు అమ్మవారిని తలుస్తాడనమాట. దీనినే చింతాకతత్వం అని అంటారనమాట. ఇక్కడ చింత అంటే మనసు అని అర్థం అనమాట. చింతకుడు అంటే మనసుతో నిరంతరం అమ్మవారిని తలుచుకుంటే భక్తుడు. ఆ మనసు చంచలంగా ఉంటుంది, ఎప్పుడూ ఆలోచనలతో, కోరికలతో, భయాలతో కదులుతూనే ఉంటుంది. కానీ అదే మనసుని మనం అమ్మవారి పాదాల దగ్గర పెట్టామనుకోండి, ఆ చంచలత కూడా ఒక అలంకారంగా మారుతుందన్నమాట. అందుకే శాస్త్రం ఇక్కడ చింతక అనే పదాన్ని రెండు అర్థాలతో పోల్చి చెప్పింది. ఒకటి చింతించే మనసు కలిగిన ఉపాసకుడు అని, రెండవది నవరత్నాలతో పొదిగిన ఆభరణం అని. ఈ రెండూ కూడా వేరువేరు విషయాలు కాదు, ఒకటే భావం యొక్క రెండు రూపాలు లాంటివన్నమాట. నవరత్నాలంటే ఏంటి? మనందరికీ తెలిసినవే. వజ్రం, వైడూర్యం, మరకతం, మాణిక్యం, పగడం, ముత్యం, గోమేదకం, పుష్యరాగం, ఇంద్రనీలం. జ్యోతిష్యపరంగా చూస్తే ఇవన్నీ కూడా 9 గ్రహాలకు సంకేతాలన్నమాట. తత్వపరంగా ఇవి మనిషి జీవితాన్ని నడిపించే 9 శక్తుల ప్రతీకులు. జీవుడు ఈ 9 శక్తుల ప్రభావంలోనే జీవిస్తాడు. అటువంటి గ్రహాల వల్లే సుఖం, దుఃఖం, ఐశ్వర్యం, కష్టం, జననం, మరణం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సాధారణ మనిషికి ఇవన్నీ కూడా బంధనాలుగా మారిపోతాయి. కానీ భక్తుడికి ఇవే అలంకారాలుగా మారతాయన్నమాట. ఎందుకంటే భక్తుడు వాటిని అమ్మవారికి సమర్పిస్తాడు కనుక. చూడండి, తన జీవితంలో ఉన్న అన్ని ప్రభావాలను, అన్ని చింతలను, అన్ని గ్రహబంధనాలను అమ్మ పాదాల వద్ద ఉంచితే అవన్నీ కూడా నవరత్నాలుగా మారతాయన్నమాట. దానినే ఇక్కడ చింతాక పథకం అని భావన చేస్తుంది. చింతాకు పథకం అంటే ఏంటి? చింతలతో చేసిన ఆభరణం అని కాదు, చింతలను అమ్మవారికి అర్పించే గుర్తు అని ఇక్కడ అర్థం అనమాట. మన మనసు చింతించే స్వభావమే ఒక పథకంగా మారి అది అమ్మవారి యొక్క కంఠంలో అలంకారం అవుతుంది అనే భావం అన్నమాట ఇక్కడ. అందుకే రామదాస్ గారు సీతమ్మకి చింతాకు పథకం చేయించారని గానం చేశారు. మనందరికీ కూడా రామదాస్ గారి జీవితం తెలిసిందే. రామదాస్ గారి జీవితాన్ని చూస్తే అది పూర్తిగా చింతలతో నిండిన జీవితం. జైలు, అవమానం, దారిద్ర్యం, అపరాధ భావం, దేవుడిపై ఆర్తి ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. కానీ ఆయన ఆ చింతలన్నీ కూడా దాచుకోలేదన్నమాట. ఏం చేశారు మరంటే అమ్మవారికి అర్పించారు. అదే చింతాకు పథకం అంటే ఇక్కడ అర్థం. తన బాధలనే
ఒక భక్తిగా మార్చి అమ్మకు సమర్పించాడు. అందుకే అది అమ్మవారికి ఆభరణం అయిందనమాట. చూడండి, మన జీవితంలో చింతలు ఉండకపోవచ్చు అని మనం అనుకోవటం అది అజ్ఞానం. చింతలు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైతే చింతలు ఉంటాయో మన మనసు కదులుతూనే ఉంటుంది. గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ చింతలను మనం ఎవరికి ఇస్తున్నాం? మనలోనే తిప్పుకుంటున్నామా, లేదా పక్క వాళ్ళపై నిందలు వేస్తున్నామా, లేక అమ్మ పాదాల వద్ద వదులుతున్నామా? ఇవన్నీ కూడా మనలోనే ఉంచుకున్నాం అనుకోండి, అవి శోకంగా మారుతాయి అన్నమాట. అదే అమ్మ పాదాల దగ్గర పెడితే అవన్నీ కూడా రత్నాలుగా మారుతాయి. అందుకే చింతకుడు అంటే శోకంలో ఉన్నవాడు అని కాదు, చింతలను అమ్మకు అలంకారంగా మార్చిన భక్తుడు అని అర్థం అనమాట. ఇక్కడ చింత తొలగిపోవడం కన్నా గొప్పది చింత మారిపోవటం అనమాట. అంటే శోకంగా ఉన్న చింత భక్తిగా మారటం, అదే చింతాకు పథకం అంటే అర్థం. ఇక్కడ లోల అనే పదం సాధారణంగా చంచలత్వాన్ని సూచించినట్లు కనిపించినా దీనిలో చాలా లోతైన తత్వార్థం దాగి ఉందన్నమాట. ఇక్కడ లోల అంటే నిలకడ లేకుండా తిరగటం అని అర్థం. మన మనసు ఎప్పుడూ కూడా ఒకే స్థితిలో నిలబడదు కదా. మన మనసు ఒకసారి సుఖం వైపుకు వెళ్తే మరొకసారి దుఃఖం వైపుకు వెళ్తుంది, ఇంకోసారి ఆశ వైపుకు వెళ్తే మరొకసారి భయం వైపుకు తిరుగుతూనే ఉంటుంది. ఈ నిరంతర కదలిక అనేది మన మనసు యొక్క సహజ స్వభావం అన్నమాట. అటువంటి లోలత్వానికి కారణమే ఈ త్రిగుణాల ప్రభావం. చూడండి, సత్వ రజో తమో అనే 3 గుణాలు సమతుల్యంలో ఉన్నంత వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ సమతుల్యం భంగం చెందినప్పుడు మన మనసు నిరాధారంగా అయిపోతుందన్నమాట. అంటే ఏది నిజం ఏది శాశ్వతం అనే ఆలోచన లేకుండా, తనకు నిజమైన ఆధారం ఎవరో తెలియక మనసు తన పనిని వదిలి అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ స్థితినే శాస్త్రం ఏం చెప్తుందంటే లోలత్వం అని చెప్తుందన్నమాట. ఈ లోలత్వం అనేది జీవుడి వల్ల వచ్చినది కాదు, కర్మ వల్ల వచ్చినది కూడా కాదు, కాలం వల్ల వచ్చినది కూడా కాదు. మరి ఎలా వచ్చింది అంటే దీనికి మూలం ఎవరిక్కడ అంటే దీనికి మూలమైన శక్తి అమ్మవారు అన్నమాట. అమ్మవారే ఇక్కడ మహామాయ స్వరూపిణిగా అమ్మవారు త్రిగుణాత్మక శక్తి ద్వారా మన మనస్సును లోలంగా చేస్తుందన్నమాట. అదే శక్తి చివరకు ఆ మనస్సును తన వైపుకు మళ్లిస్తుంది. అందుకే ఈ లోలత్వం అనేది ఇక్కడ శిక్షలాగా చూడకూడదనమాట. ఇది ప్రతి భక్తుడికి ఆరంభం లాంటిది. అంటే మన మనసు లోలంగా ఉండటం తప్పు కాదు, అది సహజ గుణమే దానికి. కానీ ఆ లోలత్వం లోకంలో తిరిగితే బంధనంగా మారుతుంది. అదే లోలత్వం అమ్మ చుట్టూ తిరిగితే సాధనగా మారుతుందన్నమాట. తరువాత ముక్తా ఫలాన్విత అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ముక్తా ఫలాన్విత అనేది 3 భాగాలుగా విభజిస్తే ముక్తా ఫల అన్విత అన్నమాట. ఇక్కడ ముక్త అంటే 2 అర్థాలు వస్తాయి మనకి. మొదటిది ముత్యం అని అర్థం, రెండవది మోక్షం అని అర్థం అనమాట. ఇక్కడ ముత్యం గురించి ఎందుకు చెప్పారంటే చూడండి, ఇక్కడ ఒక పెద్ద కథ ఉందన్నమాట. మనందరికీ ముత్యాలు సముద్రంలో దొరికే ఆల్చిప్పలలో ఉండేవి అని మాత్రమే తెలుసు కదా. కానీ శాస్త్రంలో ముత్యాలు 6 చోట్ల లభిస్తాయని చెప్తున్నారనమాట. ఎక్కడెక్కడ అంటే మొదటిది సముద్రంలో దొరికే ఆల్చిప్పలలో, రెండవది ఏనుగు కుంభస్థలంలో, మూడవది వెదురు చెట్లలో, నాలుగవది పాము పడగలు, ఐదవది మేఘాలలో, ఆరవది చెరుకు గడలో అనమాట. వీటిల్లో నుండి ముత్యాలు పుడతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా కేవలం భౌతిక వివరణ కాదు, ఇది జీవతత్వానికి ప్రతీకగా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంట ఆ ముత్యాలన్నీ? ఏనుగు కుంభస్థలంలో దొరికేవన్నీ కూడా కర్పూరం లాగా తెల్లగా ఉంటాయని చెప్తున్నారు. వెదురు చెట్లలో దొరికే ముత్యాలు ఎరుపు వర్ణంతో మెరుస్తాయంట. పాము పడగలో లభించే ముత్యాలు నీలవర్ణంగా ఉంటాయి. మేఘాలలో లభించే ముత్యాలు జ్యోతి వర్ణంతో ప్రకాశిస్తాయి. సముద్రంలో ముత్యపు చిప్పలలో దొరికే ముత్యాలు గోధుమ వర్ణంలో ఉంటాయి. చెరుకు గడలో లభించే ముత్యాలు పసుపు వర్ణంలో ఉంటాయన్నమాట. ఈ వర్ణాలన్నీ కూడా యాదృచ్ఛికంగా వచ్చినవి కాదు, ఇవన్నీ కూడా వాటి యొక్క గుణాలను సూచిస్తుందన్నమాట. అంటే సత్వ రజ తమో గుణాలు మరియు వాటి మిశ్రమాలు అని ఇక్కడ అర్థం. దీనిని ఆదిశంకరాచార్యుల వారి ఈ నామంలో ఎలా చెప్పారంటే, అమ్మా నీవు ఏనుగు కుంభస్థలం నుండి వచ్చిన ముత్యాల హారాన్ని ధరించగా నీ దొండపండి వంటి అదరములు ఎర్రటి కాంతులు ఆ ముత్యాలపై మధ్య మధ్యన చిత్తకాంతులు విరజిల్లుతూ త్రిపురమర్దునుడైన పరమేశ్వరుని ప్రతాపంతో కలిసిన కీర్తిని ధరించినట్లుంది అని, అలా ఏనుగు కుంభస్థలం నుండి వచ్చిన ముత్యాలే అమ్మవారు ధరించినట్లుగా ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు చెప్పారనమాట మనకి. చూడండి, ఎందుకు ఇన్ని రకాల ముత్యాలుంటే అమ్మవారు ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు మాత్రమే ధరించారు అంటే, చూడండి ఇక్కడ గజాసురుడు శివుడికి మహాభక్తుడు, కానీ అతడు అసురుడు కూడా. ఇక్కడే ఒక గొప్ప తత్వం
తత్వం దాగి ఉంది. చూడండి, భక్తి ఉన్నంత మాత్రాన అహంకారం పోదు. గజాసురుడు తీవ్రమైన తపస్సు చేసి శివుడిని మెప్పించాడు. శివుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. కానీ ఆ వరమే అతనిలో అహంకారాన్ని పెంచింది. అంటే నేను శివుడితో సమానుడిని అనే భావన అతనిలో పుట్టిందనమాట. ఇక్కడ గమనించినట్లయితే భక్తి ఉన్నా కూడా అహంకారం ఉన్న చోట అసురత్వం విడిచిపోదనమాట. ఇదే గజాసురుడి యొక్క విషాదం. శివుడు అటువంటి గజాసురుడిని సంహరించాడంటే శివుడు ఒక భక్తుణ్ణి చంపాడని కాదు. శివుడు భక్తిలో దాగి ఉన్న ఆ అహంకారాన్ని నశింపజేశాడు అని ఇక్కడ అర్థం. చనిపోతున్న సమయంలో గజాసురుడు శివుడిని ఒక వరం కోరాడు, నా చర్మాన్ని ధరించు అని. అది చాలా లోతైన కోరిక అనమాట. అతడు తన అహంకారాన్ని పూర్తిగా శివుడికే అర్పించాడు. అందుకే శివుడు ఎప్పుడూ కూడా ఆ గజాసురుడి యొక్క చర్మాన్నే ధరించి ఉంటాడు. దీని అర్థం ఏంటంటే అహంకారాన్ని నశించాలి, కానీ దాని శక్తి దైవ నియంత్రణలోకి రావాలి అని ఇక్కడ అర్థం అనమాట. ఇప్పుడు గజాసురుడి కుంభస్థలం నుంచి లభించిన ముత్యాలు అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఏనుగు కుంభస్థలం అంటే అహంకార కేంద్రం అనమాట. అంటే అక్కడి నుండి వచ్చిన ముత్యాలు అంటే అహంకారం నుండి పుట్టిన శక్తి అని అర్థం. అటువంటి అహంకారం నుండి పుట్టిన శక్తి శివస్పర్శతో శుద్ధి అయిందనమాట. శివుడు ఆ ముత్యాలను తన దగ్గర ఉంచుకోలేదు. ఎందుకంటే శివుడు సంహార తత్వం కలిగిన వారు కనుక ఆయన పని అహంకారాన్ని కరిగించడం. కానీ శుద్ధి అయిన శక్తిని స్వీకరించేది ఎవరిక్కడ అంటే అమ్మవారు అనమాట. అందుకే శివుడు ఆ ముత్యాలను అమ్మవారికి ఇచ్చారు. అమ్మవారు ఆ ముత్యాలను ఇక్కడ ఆభరణంగా ధరించారనమాట. ఎందుకంటే అమ్మవారు కేవలం శాంతికి ఒక్కటే ప్రతీక కాదు, అమ్మవారు శక్తికి ప్రతీక. ఏనుగు యొక్క ముత్యాలు బలానికి రజోగుణానికి ప్రతీక అనమాట. అందుకే అమ్మవారి యొక్క ఎరుపు అదర కాంతి వాటిపై పడినప్పుడు అవి శివ ప్రతాపంతో కలిసిన కాంతిగా మెరుస్తున్నట్లు ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు వర్ణించారనమాట. ఇక్కడ ముత్యాలు ఎరుపు కాదు, కానీ ఎరుపు ఎలా వచ్చింది అంటే అమ్మ యొక్క అదరాల కాంతి నుండి వచ్చిందనమాట. దీని మొత్తంలో ఏమర్థమైంది మనకంటే, చూడండి, శివుడు అహంకారాన్ని జయించిన తత్వం అయితే అమ్మవారు ఆ అహంకారాన్ని శుద్ధి చేసి లోకానికి ఉపకారంగా మార్చే తత్వం అనమాట. శివుడు త్యాగం చేస్తాడు, అమ్మ స్వీకరిస్తుంది. శివుడు సంహరిస్తాడు, అమ్మ సంరక్షిస్తుంది. దీనినే ఇక్కడ శివశక్తి సమన్వయం అని అంటారనమాట. దీనినే ఆదిశంకరాచార్యుల వారు ఈ నామంలో ముక్తా ఫలాన్విత అంటే కేవలం ముత్యాలహారం అని కాకుండా అది అహంకారం నుంచి శుద్ధి అయిన శక్తి అని, దానినే అమ్మవారు స్వీకరించిన సంకేతం అని చెప్పారనమాట. శివుడు గజ చర్మం ధరించారంటే అహంకారంపై విజయం అని అర్థం. మరి అమ్మ ముత్యాలు ధరించారు అంటే శుద్ధి అయిన శక్తిని కరుణగా మార్చారు అని అర్థం అనమాట. అది ఇక్కడ ముక్త అంటే అర్థం. ఈ ముక్తాకి మరొక అర్థం కూడా ఉంది. ముక్త అంటే మోక్షం అని అర్థం అనమాట. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకసారి ఒక భక్తుడు అమ్మవారిని ఆశ్రయించి ఇలా అడిగాడట, అమ్మా, నా జీవితం అంతా చింతలేనా? నా మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండట్లేదు. ఇంత చంచలమైన మనసుతో నేను నీ దగ్గరకు ఎలా వస్తాను అని అడిగాడంట. అప్పుడు అమ్మవారు చిరునవ్వుతో ఇలా చెప్తున్నారనమాట, నీవు చింతపడుతున్న అదే మనసే నా దగ్గరకు నువ్వు రావటానికి మొదటి అడుగు నాయనా అని చెప్పారనమాట. అప్పుడు జీవుడికి అది అర్థం కాలేదు. అమ్మ అప్పుడు ఒక కథ రూపంలో దాన్ని చెప్పారనమాట. సముద్రంలో ఒక చిన్న గింజ ఒక శంకులో పడేశారనమాట. అది చాలా బాధను కలిగించింది. ఆ బాధ నుండి తప్పించుకోవటానికి శంకు దానిని పొరలతో కప్పుకుందనమాట. తరువాత కొంతకాలం గడిచాక ఆ బాధే ఒక అందమైన ముత్యంలాగా మారిందనమాట. అప్పుడు అమ్మవారు ఇలా చెప్పారు, బాధ తప్పించుకోలేకపోయినప్పుడు అది శుద్ధిగా మారుతుంది. నీ మనసు కూడా అంతే. నీ చింతలు, బాధలు, అనుభవాలే ఏదో ఒక రోజు ముత్యంలాగా మారుతాయి. ఆ శుద్ధి చెందిన మనస్సునే నేను అని అమ్మవారు చెప్పారు. దానినే ఇక్కడ ముక్త అని చెప్పడం జరిగిందనమాట. ముక్త అంటే మరొక అర్థం ఏంటంటే మోక్షం అని కూడా అర్థం వస్తుందన్నమాట. చూడండి, ఆ ముత్యం ఎందుకు విలువైందో తెలుసా? అది బాధను దాటి వచ్చిన శాంతి కాబట్టి. అలాగే మన మనసులు కూడా అహంకారాన్ని, భయాన్ని, బంధనాన్ని దాటి వచ్చినప్పుడు అదే మోక్షం అవుతుందన్నమాట. ముత్యం ప్రక్రియ అయితే మోక్షం ఫలం ద్వారా వస్తుందన్నమాట. ఈ రెండు వేరు కాదు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకే ఇక్కడ ముక్త అంటే ముత్యం అని మాత్రమే కాకుండా మోక్షానికి దారి తీసే శుద్ధి అని కూడా అర్థం వస్తుంది ఇక్కడ. అదే ఇక్కడ ముక్తా ఫలాన్విత అంటే అర్థం. శంకరుల దృష్టిలో అమ్మవారి సౌందర్యం కూడా ఒక ఉపదేశమే. అది మనసును కట్టిపడేసే మాయ కాదు, మన మాయను దాటించేది అని అర్థం అనమాట. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.